విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ సిటీ ఆఫ్ ఏపీ. ఇక్కడ చాలా మంది డెస్టినీస్ డిసైడ్ చేయబడతాయి. అలా తమ డెస్టినీస్ని డిసైడ్ చేసుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల స్టేట్స్ ఆఫ్ మైండ్ని చెప్పడమే మన ఈ 3 స్టేట్స్. ఇక మన కథలోకి వస్తే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇద్దరి గురించి. ఒకడు దేవారెడ్డి, ఇంకొకడు కార్తీక్. దేవారెడ్డి ఫ్యామిలీ రాయలసీమ నుండి ఇక్కడికి వచ్చింది. వీడి అన్న మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మన కార్తీక్ ఫ్యామిలీ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. వీడి అన్నయ్య దేవారెడ్డి అన్న మీద ఎలక్షన్స్లో గెలిచాడు. వీళ్ళ ఫ్యామిలీస్ లాగా వీళ్ళకి కూడా అస్సలు పడదు. ఒకసారి వీళ్ళు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. యారా మీ గుంటలు రాలేదేంటి? మా అబ్బికి మోషన్స్ రా. ఏంట్రా నవ్వుతున్నారు? చిల్ బ్రో. ఏంటంటే ఇప్పుడు ఈ ఇద్దరు మన కాలేజీలోనే వచ్చి పడ్డారు. వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ విజయ్ రామ్ అలియాస్ బంతి. ఇప్పుడు ఏం జరగబోతుందో వీళ్ళ ముగ్గురి మధ్య మనం చూద్దాం. హాయ్, ఎక్కడికెళ్తున్నావు ఏంటి? వాట్? ఎంత వాచే బ్రాండ్? మాకీ బ్రాండ్. ఏది? పర్లేదు. అబ్బా గట్టి కూర్చుంది. కార్తిక్ ఇదే కాలేజ్ అంటగా. నేను మండే, వెన్స్డే, ఫ్రైడే వస్తున్నాడు. మిగతా టైంలో వాడు వస్తే రమ్మను, లేకపోతే దొబ్బేమను. బాయ్. రేయ్, ఆ దేవగాడు మండే, వెన్స్డే, ఫ్రైడే వస్తాడు క్లాసెస్కి. మిగిలిన వాళ్ళు నువ్వు వచ్చేయి. వాడేవడరా నాకు ఆప్షన్లు ఇచ్చేది? నేనే చెప్తున్నాను విను. నేనే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వస్తాను. మిగిలిన రోజులు కావాలంటే రమ్మను. ఓయ్ ఇట్రా. హెచ్ఓడి మేము బైక్ తీసుకుని హాస్టల్లో పెట్టు. థ్యాంక్ యూ. మీరు? ఐ లవ్ యూ. అరే ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ గిట్టా ఉందా నీకు? సెన్స్ ఉంటుంది కాబట్టి ఐ లవ్ యూ చెప్పినా. ఇప్పుడే కదా ఫస్ట్ టైం చూసినావు నన్ను. అప్పుడే లవ్ యూ ఏంది? పోను అరగంట ఆగి చెప్పినా, ఒక గంట, 4 రోజులు, ఓ వారం, ఎప్పుడు చెప్పినా ఇక్కడ ఏముందో అదే వస్తుంది. ఏ పిల్ల, టేక్ యూర్ ఓన్ టైం. పొద్దున్న ఒక గంట కూడా పడలేదు. దీన్నే ఎదురు చేసి పడి. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? షాపింగ్ కాదు, క్రికెట్ ఆడుకోనికి. వస్తావు నువ్వు కూడా? క్లైమేట్ ఇస్ సో హాట్. బ్లూ సూట్ చేయాలి. ఐ యామ్ ఆల్సో హాట్. నువ్వు డైరెక్టా? నేను లాంగ్ టర్మ్. పర్లేదు, ఎవరైనా అడిగితే తమ్మిలాంటోడు అని చెప్పేస్తా. ప్రపంచంలో గుంట్లో ఉందని నా చెల్లెలు ఒక్క నువ్వు తప్ప. ఎందుకు గట్లా? నేను లవ్ చేస్తున్నాను. ఏంది? నేను లవ్ చేస్తున్నాను. చెయ్యాలి. అసలు ఏంది నీ ప్రాబ్లం? వదులుతలేవు నన్ను. అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది దెబ్బకి. ఈ లెక్క నేను కన్ఫ్యూజ్ చేయమ్మా. జామ్కి ఇష్టం లేదంటావేంటి? ఎలా మెప్పించాలి? తప్పొచ్చుగా. నానేటి చేసానేటి? చేసిందంతా నువ్వు కదేంటి?
ఎస్ అంటావా అనువు, నువ్వు అంటావా అనువు, నేను ఎటు అనుకుంటా, నువ్వు ఏటి అనువు. అదంతా కాదు, నాకు మా తెలంగాణ అంటే మస్తు ఇష్టం. నేను గిట్లా నేను లవ్ చేయాలంటే నువ్వు మా తెలంగాణ భాషలోనే మాట్లాడాలి. మాట్లాడితే సరే, లేకుంటే దొబ్బే. లేదు గీదు అని దేడి చేసినావు అనుకో, నీ సంధి నీది, నా సంధి నాది. అలా అయితే ఈ కాలేజ్కి ఎందుకు వచ్చావు? గీడ జాయిన్ అవుతుంది, ఇదేమన్నా నీదా నీ అయ్యదా? నేనేదో అక్కడ కౌన్సిలింగ్ లేట్ అయిందని నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. మీ ఆంధ్ర పొరగాల కోసం ఏం కాదు. ఓయ్ అబ్బో, ఏం లేమంటే బాగున్నావా? బాగున్నారా? మావా ఓ చిన్న బాధ వచ్చిందిరా. ఏమైందిరా బామర్ది? అమ్మాయిని చూసాను రా, అప్పటి నుంచి తలకాయ, నడకాయ, గుండెకాయ, ఒరే అది కాదురా, ఒళ్ళుగా లేదబ్బాయి. కూర్చోమా చెప్తాను. ఏంటి లవ్వా? వాళ్ళు అడిగితులే లవ్ కూడా చెప్పిండ్లా. ఇంకే ప్రాబ్లమ్ సాల్వ్ కదరా? అది కాదు మా, ఆ పిల్లకి తెలంగాణలో చెప్పు మొప్పియాలంటరా. ఓహో అదా, ఇలా చూడు ఒకసారి. చెప్పరా. ఇవన్నీ నాకు పంపిలే. ఇవన్నీ యూట్యూబ్ లో ఉంటాయిరా, నీ సెల్కి లింక్ పంపుతానులే. సరే ఏదో ఒకటి చేయమా, నేను మాత్రం వారంలో పక్కా తెలంగాణలో మాట్లాడి మొప్పించాలరా. నేర్చుకుంటావులేరా? ఓకే మావా. నువ్వు నెల్లు కూడా కానటువంటి 15 రోజులు కూడా కానటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కొత్త రాష్ట్రం కోసం కొట్లాడి ఇలా రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. అది ఓకే అన్నదంటే దానం తవలది ఇంకోటి ఉండదు. 30 రోజుల్లో నో 7 days. కార్తీక్ బే, ఎవడివే నువ్వు? కారు నాది. అయితే అస్సలు దిగిన. నువ్వెవడరా? ఎవడరా నేను కొట్టింది? వాడేనా? ఏ బ్రో, పాస్ ది బాల్. ఏంట్రా? అరే ఇట్రా. అవి నేను కొట్టే ముందు వాడు ఫ్రెండ్ అవడం తెలుసుకోవాలి. ప్రియా, అరే మస్తు మాటలు రాసుకొచ్చిన, అవన్నీ చెప్పాలి, లేకుంటే లావ్ అయిపోతాను అన్నట్లా. ఏమన్నా యాద మరుస్తానేమో అని చీటీ రాసుకొచ్చా. 1 minute. నిన్ను చూసేదాకా నాకు తెలియదు, నా కళ్ళకు బీర్లే కాదు బామ్మలు కూడా అందంగా కనిపిస్తారండి. గోల్డ్ ఫ్లాగ్ తాగేదాకా ఈ పెదాలకు తెలియదు, నా లైఫ్లోనూ గట్ల గోల్డెన్ గర్ల్ నువ్వేనని. పంది కూడా బురదలో దిగే వరకు తెల్లగా ఉంటున్నట్లు గట్లనే నేను కూడా నిన్ను చూడనంత వరకు ఫేవర్స్ గానే ఉన్నాను. ఇప్పటిదాకా మస్తు మంది అమ్మలు చూసా, ఒక్కరిలో ఒక్కో పాటు బాగుంది, కానీ నీలో ఏ పాటు బాగుందో తెలియట్లేదా? ఇంకా చాలా ఆపుతావా? కొత్త ఏమైనా ఉంటే చెప్పు. కొత్తగా ఏముంది ఇక్కడ కొత్తగా చెప్పడానికి? ట్రై చేద్దాం. వీధి లైట్లో వెలిగే నీ ఫేస్ నచ్చిందో, లేకపోతే దాని వెనకాలంటే స్తంభంలో ఉంటే నీ ఫిగర్ నచ్చిందో, లేకపోతే లైటే అవసరం లేకుండా చేసే నీ స్మైల్ నచ్చిందో, షూలేస్ కట్టే ప్రతిసారి నీ మెడలో తాళి ఎప్పుడు కడతానా అనిపిస్తుంది. భాష పర్లేదు, బాగానే చెప్పినావు. ఫైనల్గా ఒక టెస్ట్ అన్నట్లు
ఇదేందో చెప్పు. మా యాసలోనే చెప్పాలి, బాగా ఆలోచించు. ఆకుని ఆకే అంటారు, పువ్వుని పువ్వే అంటారు. సోరకాయ. ఇది ఆనపకాయ, ఇది కూడా తెలియదు. నువ్వు ఫెయిల్. చీటింగ్. చీటింగ్ లేదు, తొక్కలేదు, దొబ్బే. చెప్పండి, ఇంకో 10 నిమిషాల్లో వస్తా. హాయ్. ఎవరు నువ్వు? ఏంటప్పుడే మర్చిపోవా? నాను కార్తీక్. ఓ నువ్వా? నీకోసం తెలంగాణ భాష నేర్చుకున్నా, ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చా. నీకోసమంటోళ్ళు మస్తు మంది తగులుతుంటారు. ఎవరు నన్ను గుర్తుపెట్టుకోమంటావు? ఎట్టాగా నేర్చుకున్నాను కదేంటి, అదేదో కూర్చుంటే ప్రపోజ్ చేస్తాను, నీకు ఫుల్గా నచ్చేస్తాను. సరే త్వరగా కానీ, నాకు అసలుకే టైం లేదు. మా తెలంగాణ రే మస్తు ఖుషి చేస్తాం రే బే నియమ ఇవే చల్తాయి. ఏదైనా సరే దిల్సే పూరా వచ్చినట్టు, పూరా స్ట్రాంగ్. గిట్లా తెలంగాణ పూర్వమైన నిన్ను కూడా దిల్సే ప్రేమిస్తున్నా. ఇంత చిన్నగా ఉండి ఇలా మస్తుగా చూసుకుంటా. ఎట్లయితే హైదరాబాద్లో వాన కూడా వరద అవుతుందో అట్లే నిన్ను కూడా పెద్ద ప్రేమలో చూసుకుంటా. అదంతా కాదు కానీ నువ్వు కానీ నాకు చెప్పాలంటే నీకన్నా ఊళ్ళదే ఉండదు. అసలే మా అన్న ప్రజెంట్ ఎమ్మెల్యే. అదంతా కాదు, ఇదేందో చెప్తే ఈ టెస్ట్లో నువ్వు పాస్. సొరకాయ. ఇది ఆనపకాయ, నువ్వు ఫెయిల్. వాడి అమ్మ ఏం భాష ఇదే? చిన్నప్పటి నుంచి ఎవరి పేరైతే వినకూడదు అనుకున్నావు, వాడి పేరు చెప్తేనే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఆలోచించావు. వాడు ఇప్పుడు నువ్వు ట్రై చేస్తున్న అమ్మాయికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడేం పీక్తావు? అర్జెంటుగా నీతో మాట్లాడాలి, కలవాలి. రే ఒకసారి పైకి రారా. ఏంటి మామ పిలిచావు? ఏం లేదురా, మనకు కొత్త ఫ్రెండ్ పరిచయాడు, నీకు పరిచయం చేద్దాం. ఎవరు మామ? ఏంట్రా మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు? అసలు మేము ఎందుకు కలిసామో తెలుసారా నీకు? ఆగరా ఏంటి మేము 30 రోజులు దాకా వీడియో చూడాలా? ఆపండిరా, అసలు ఏమైందిరా? నువ్వు ప్రియాతో తిరగడం మేము అసలు ప్రియా ఎవర్రా? చూసాను రా. మా లవ్కి హెల్ప్ చేస్తానన్నావే, నువ్వు తిరుగుతున్న అమ్మాయి పేరు ప్రియారా. సుప్రియారా అతను? చూసాం కాదు. ఎలా కనిపిస్తున్నాడు నీకు? సరే మరి మొత్తానికి పడేసు. నైట్ ఉందా? నైట్కి సెట్ చేయి. మావా అమ్మాయి మనకు పడలేదు. ఆడికి పడింది అంటే ఆడలో మ్యాటర్ ఉంది. మనం వాడిని వాడుకుందాం. ఎక్కువ మంది అమ్మాయిని పడేద్దాం. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ఇంకా అమ్మాయి చూడవురా. మావా ఏక మీద ఈ కొట్టంగాడు పాప కనుక నేను పను మావా. సారీ మావా, నేను తప్పుగా అర్థం చేసుకుని అనవసరం కొట్టాను మావా, చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రేమలో స్నేహం లేకపోవచ్చు, కానీ స్నేహంలో ప్రేమ ఉంటుంది మావా. బాగా చెప్పాలి.
బాగా చెప్పావు మామ. సారీ సారీ రెడీగా ఉన్నాం. అసలు వీడిద్దరితో పడలేకపోతున్నాను ప్రియా. వాడు ఏకంగా కాలర్ పట్టుకున్నాడు. ఎలాగైనా వీళ్ళని వదిలించుకోవాలి. వదిలించుకోవడం ఎందుకు, కలిపేస్తే పోలే. ఎలా? ఐ హ్యావ్ అన్ ఐడియా.